కానీ వాళ్ళ వరకు కూడా వర్మ గారికి ఇచ్చే స్థానం, సముచిత స్థానం మేము ఎప్పుడు ఇస్తానే ఉన్నాం. దానిలో భాగంగానే నిన్న తుమ్మల బాబు గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఏమండి, మేము ఇంత కార్యక్రమం పెట్టుకొని, ఇంత వేదిక పెట్టుకొని కూడా ఆయన బయట మాట్లాడిన మాటలు ప్రోటోకాల్ పాటించట్లేదని అన్నారే గాని లోపల ఫ్లెక్సీ చూడలేదు. ఇక్కడ ప్రధానంగా ఆయన వస్తున్నాడనే ఆ ప్రోగ్రామ్ కోసం అప్పటి వరకు వెయిట్ చేశారు సార్. వర్మ గారు వస్తున్నారనే ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేశారు. అప్పటి వరకు స్టార్ట్ అవ్వాల. స్టార్ట్ అయితే వర్మ గారిని పిలవలేదు, ప్రోటోకాల్ పాటించలేదు, ఇవన్నీ మనం చేయొచ్చు. వర్మ గారు వస్తున్నారనే ప్రోగ్రామ్ కోసం వెయిటింగ్ అండి అక్కడ. మరి ఇక్కడ ప్రోటోకాల్ గురించి ఏం మాట్లాడతారు సార్? నేను అంటుంది, ఏమన్నా మాట్లాడితే ప్రజల పక్షాన్ని మాట్లాడాలి, పాలసీల మీద మాట్లాడాలి, నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాలి, పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి నేతల మీద ఒత్తిడి తీసుకురావాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతేగాని ఫ్లెక్సీల గురించి మాట్లాడడం ఏంటి సార్? నేనేంటో చూపిస్తాను అనడం ఏంటి సార్? సవాల్ ఇస్తడం ఏంటి సార్? గతంలో కూడా చూసాం కదా, అదేదో ఒక ఏరియాకి వెళ్ళి కాదు గతంలో కూడా వర్మ గారు అదేదో ఒక ఏరియాకి వెళ్ళేసి ఏరియా చూడండి ఎంత దారుణంగా ఉందో, అభివృద్ధి అంటున్నారు, కోట్లు ఖర్చు పెట్టారు, ఎమ్మెల్యే ఎక్కడ అనేటటువంటి అంశాలతో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చోబెట్టాలా, ఇప్పటికైనా సరే కూర్చోబెట్టి మాట్లాడాలా? చెప్పండి. వర్మ గారికి కూటమి ప్రభుత్వంలో మాకు ఎప్పుడో మేము సముచిత స్థానం కల్పిస్తానే ఉన్నాం. మేము నియోజకవర్గ ప్రకారంగా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగానే ఆయన గౌరవంగా చూపిస్తున్నాం. ఆయన చెడుగా అనుకుంటే దానికి మనం చేసేది చెప్పండి. అదే అనుకోవడం కాదు, కూర్చోబెట్టి మాట్లాడాలా, పరువు పోతుంది కదా. ఒక్క నిమిషం సార్. మస్తన్ రావు గారు, మీకు ఒక విజువల్ చూపిస్తా, ఒకసారి ఈ విజువల్ చూడండి, పక్కన ప్లే చేయండి. ఇక్కడ మనం చూస్తే నిన్న జరిగినటువంటి ఇష్యూలో సరే ఆయన వచ్చాడు, ఫ్లెక్సీకి గొడవ పడుతున్నాడు, సరే రాష్ట్రం అంతా కూడా తెలుసు. వర్మ గారు పిఠాపురంలో ఏ ఇంటెన్షన్తో ఆయన అక్కడ రాజకీయాలు చేస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అది పెండెం దొరబాబుకి తెలియదా, అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకు తెలియదా? సరే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, మాట్లాడేటువంటి సందర్భంలో సర్ది చెప్పడమో లేకపోతే అలా కాదు ఇలా కాదని చెప్పడం ఏదో ఒకటి చేయాలా. మరి అలాంటి ప్రయత్నం జరగల. ఒకసారి